హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. ఈ వీడియోలో మనము మన కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. సిరీస్ 4 వచ్చేసి ఏంటంటే ఈ సిరీస్లో మనము పారాబోలాని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో పారాబోలాకి సంబంధించిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేసి అండ్ ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ డీటెయిల్గా చూస్తాం ఈ సిరీస్లో. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ మనము పారాబోలాలోకి ఎంటర్ అయ్యే ముందు మనము కోనిక్ సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది మనము సర్కిల్స్ కంటే ముందే స్టార్ట్ చేయాలి. ఈ కాన్సెప్ట్ అనేది సర్కిల్స్ కంటే ముందే చెప్పుకోవాలి. బట్ అక్కడ మిస్ అయింది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నా. సో కోనిక్ సెక్షన్స్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా తెచ్చుకుందాం మనం. సో ఇది మనకి నెక్స్ట్ ఏవేవైతే కోనిక్స్ ఉన్నాయో లైక్ పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, వీటన్నిటికీ మనకి ఏమంటారు ఒక ఫౌండేషన్ లెక్క. ఓకేనా? సరే. సో ఫస్ట్ మనకి కోనిక్ సెక్షన్స్ గురించి తెలుసుకోవాలంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఆ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది. ఎస్, దీన్ని నేను యాక్సిస్ అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఏంటంటే జనరేటర్ లైన్. ఏం లైన్ అది? జనరేటర్ లైన్. అండ్ ఈ రెండిటి మధ్యలో ఏదైతే యాంగిల్ ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా. సో దాని గురించి నేను మీకు చెప్తా. ఓకేనా? సో ఇందులో ఈ యాక్సిస్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్, అది జరగదు. అండ్ ఈ జనరేటర్ లైన్ ఎక్కడైతే యాక్సిస్ని టచ్ చేస్తుందో అది వర్టెక్స్, అది కూడా ఫిక్స్డ్ పాయింట్. ఓకే, అండ్ ఇందులో మూవ్ అయ్యేది ఒక్కటే అదేంది? జనరేటర్ లైన్. సో జనరేటర్ లైన్ అనేది ఈ పాయింట్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది ఇట్లా. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని, ఈ వర్టెక్స్ని బేస్ చేసుకొని నేను జనరేటర్ లైన్ని రొటేట్ చేసిన. ఇట్లా రొటేట్ అవుతుంటుంది. అవునా కదా? సో ఇట్లా రొటేట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇట్లా రొటేట్ అయినప్పుడు మనకి వచ్చేది ఇదే డబల్ రైట్ సర్కులర్ కోన్. ఓకేనా? ఇది ఒక 1 కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ చేస్తే మనకు వచ్చేది ఈ ఫిగరే. దట్ ఈస్ నథింగ్ బట్ డబల్ రైట్ సర్కులర్ కోన్. ఓకే, చూడండి, ఆల్ఫా, ఇది వచ్చేసి యాక్సిస్, ఇది వచ్చేసి జనరేటర్ లైన్. ఓకే, రైట్. సో ఇందులో దీన్ని మనం ఏమంటామంటే అప్పర్ నాపీ అంటాం, దీన్ని లోవర్ నాపీ అంటాం. ఓకేనా? రైట్. దీన్ని ఏమంటాం చెప్పండి? వర్టెక్స్. ఎస్ ఆర్ నో? దీన్నే మనం ఏమంటామంటే ఆల్ఫాని సాలిడ్ యాంగిల్ అంటాం. ఓకేనా? దీని గురించి మనకు అంత అవసరం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో ఇది జస్ట్ ఆల్ఫా విచ్ ఇస్ నథింగ్ బట్ సాలిడ్ యాంగిల్ అనమాట. రైట్. మనకు డబల్ రైట్ సర్క్యులర్ కోన్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఇందులోకించి కోనిక్స్ని ఎట్లా డిఫైన్ చేసుకుంటాం? అసలు మన కోనిక్ అనేది సెక్షన్ ఎట్లా వచ్చింది అంటే ఫస్ట్ వన్ చూడండి, ఇఫ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees దెన్ సెక్షన్ ఈజ్ కాల్డ్ సర్కిల్. అసలు ఈ బీటా ఏంది అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్తగా వినండి. నేను ఏం చేస్తున్నా అంటే ఈ రైట్ సర్క్యులర్ కోర్ని కట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఎట్లా కట్ చేయాలనుకుంటున్నాను చూడండి. ఏ యాంగిల్లో కట్ చేయాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ కేసు చూడండి. ఫస్ట్ కేసు ఇది వచ్చేసి ఫస్ట్ కేసు. ఏ యాంగిల్లో అంటే యాక్సిస్కి పర్పెండిక్యులర్గా కట్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి యాక్సిస్ కదా మనకి. సో యాక్సిస్కి పర్పెండిక్యులర్గా కట్ చేయాలనుకుంటున్నా. సో ఈ పర్టికులర్ కట్టింగ్ లేకపోతే పర్టికులర్ ఈ లైన్ మన యాక్సిస్ తోటి యాంగిల్ మీకు చేస్తుందో అదే బీటా. సో అక్కడ నేను మీకు ప్లేన్ కట్ చేయడం అని చెప్పాలి, కానీ మీకు ప్లేన్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి లైన్ అని చెప్తాను. యాక్చువల్గా ప్లేన్ కట్ చేస్తుంది. సో ప్లేన్ యాక్సిస్ని ఏ యాంగిల్లో కట్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ బీటా. ఓకే, చూడండి, ఇప్పుడు ఇట్లా కట్ చేస్తుంది కాబట్టి యాంగిల్ ఎంత ఉంది యాక్సిస్కి దీనికి మధ్యలో? బీటా విచ్ ఈస్ నథింగ్ బట్ 90 degrees. సో ఇట్లా కట్ చేసిన తర్వాత మనకి ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో రిమూవ్ అయిపోతుంది కదా. ఆ పార్ట్ రిమూవ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ కట్ చేసిన దగ్గర సర్ఫేస్ ఏముంటుందో చెక్ చేయండి. ఏముంటుంది మీకు? ఇట్లుంటుంది దాని సర్ఫేస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్. అంటే ఎప్పుడైతే మనం ప్లేన్ని పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ కట్ చేసినాం అనుకోండి,
కట్ చేసినాం అనుకోండి ఏమవుతుంది, మనకు వచ్చే సర్ఫేస్ ఏరియా ఉంటుంది, సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది ఏ షేప్లో ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, సెక్షన్ ప్లేన్ని ఇంకొక వెరైటీ డైరెక్షన్లో కట్ చేస్తున్నా. అదే డైరెక్షన్ చూడండి, ఇఫ్ ఆల్ఫా లెస్ దాన్ బీటా లెస్ దాన్ 90 degrees దెన్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఎలిప్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్లేన్ని ఎట్లా కట్ చేస్తున్నా అంటే చూడండి, ఇట్లా కట్ చేస్తున్నా. కండిషన్ ఏంది, బీటా అనేది 90 కంటే ఎక్కువ ఉండొద్దు. ఓకే, 90 కంటే ఎక్కువ ఉండొద్దు, అంటే 90 కంటే తక్కువ ఉండాలి. బట్ ఆల్ఫా కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి. ఆ యాంగిల్ ఎప్పుడైతే నేను ఈ ప్లేన్ని కట్ చేస్తానో అప్పుడు నాకేమొస్తుంది చూడండి, ఇట్లా కట్ చేస్తే నాకేమొచ్చింది చూడండి, ఇంకో ఇట్లా కట్ చేస్తే నాకు వచ్చే, మీరు ఆ సెక్షన్ సర్ఫేస్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది, ఇట్లా వస్తుంది. సో దీన్నే మనం ఏమంటాము, ఎలిప్స్. ఓకేనా? ఎప్పుడైతే మనం ఈ సెక్షన్ని లేకపోతే ఎప్పుడైతే మనం ఈ డబల్ రైట్ సర్క్యులర్ కోన్ని ఆల్ఫా లెస్ దాన్ బీటా లెస్ దాన్ 90 degrees యాంగిల్లో కట్ చేసినాం అనుకో అప్పుడు మనకు వచ్చే సెక్షన్ ఏంది, ఎలిప్స్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ రైట్ సర్క్యులర్ కోర్ని ఎట్లా కట్ చేస్తున్నానంటే చూడండి, ఎట్లా కట్ చేస్తున్నానంటే ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా దెన్ సెక్షన్ ఈజ్ కాల్డ్ పారాబోలా. ఇప్పుడు నేను ఎట్లా కట్ చేసినా చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా అంటే ఈ యాంగిల్ ఎంత ఉందో అదే యాంగిల్లో నేను రైట్ సర్క్యులర్ కోర్ని కట్ చేస్తే నాకు వచ్చే సెక్షన్ ఏంది అంటే కట్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను దీన్ని కట్ చేస్తే నాకు సర్ఫేస్ ఏరియా వచ్చింది కదా, ఆ సర్ఫేస్ మీద ఏ సెక్షన్ ఉంది, సర్కిల్. అట్లనే ఇట్లా కట్ చేసినప్పుడు మనకి ఏదైతే సర్ఫేస్ వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ సెక్షన్. మనకేం కనిపిస్తుంది అక్కడ, పారాబోలా కనిపిస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇఫ్ బీటా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా లెస్ దాన్ ఆల్ఫా అప్పుడు మనకేమొస్తుంది చెప్పండి, సెక్షన్ ఈజ్ కాల్డ్ ఎలిప్స్. ఓకేనా? సో ఎప్పుడైతే బీటా అనేది 0కి ఆల్ఫాకి మధ్యలో ఉంటుందో, 0 ఇంక్లూడ్ అయితే ఆల్ఫాకి మధ్యలో ఉంటుందో ఆ యాంగిల్లో, ఇక్కడ నేను గీయలేదు, ఆ యాంగిల్లో మీరు సెక్షన్ని కట్ చేస్తే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూసుకున్న 3 సెక్షన్స్ కూడా అప్పర్ నాపెకోన్నే కట్ చేస్తున్నాయి. కానీ ఎలిప్స్ అంటే మనము ఈ పర్టికులర్ యాంగిల్ రేంజ్లో మనం కట్ చేసినాం అనుకోండి డెఫినెట్గా ఇంకో నాపే కూడా కట్ అయిపోతుంది. ఓకేనా? ఆ విధంగా కట్ చేసి ఇంకో నాపే కూడా కట్ అయిపోతుంది. మనకు వచ్చేది ఇంకో ఇట్లా ఉంటుంది, క్రాస్ సెక్షన్ ఇట్లా వస్తుంది. ఎందుకంటే ఇట్లా కట్ అయింది అనుకోండి చూడండి, ఇట్లా అని ఒకటి వస్తుంది, మళ్ళీ మీద కట్ అవుతుంది, ఇట్లా అని ఒకటి వస్తుంది. సో మనకు ఫామ్ అయ్యేది ఇది. సో క్లియర్గా అర్థమైంది. ఈ విధంగా మనం ఫస్ట్ ఇది తెలవాలి మనకి. ఇది తెలిసిన తర్వాత ఈ జనరేటర్ లైన్ ఒక కంప్లీట్ రొటేషన్కి ఏదైతే జనరేట్ చేస్తుందో చూసుకోవాలి. దట్ విల్ జనరేట్ డబల్ రైట్ సర్క్యులర్ కోన్. ఓకే, ఈ డబల్ రైట్ సర్క్యులర్ కోన్ని మనము డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేస్తే మనకి డిఫరెంట్ సెక్షన్స్ వస్తాయి. ఆ సెక్షన్స్కి మనం పేర్లు ఇచ్చినాం. ఆ సెక్షన్స్ పేర్లే సర్కిల్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. సో క్లియర్గా అర్థమైందా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ అన్ని కానిక్ ఈక్వేషన్స్కి ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంది. ఓకే, ఏ కానిక్ ఈక్వేషన్ కన్నా ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంది. ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటంటే ax² + by² + 2hxy + 2gx + 2fy + c = 0 ఈజ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ కోనిక్. ఓకేనా? సో క్లియర్గా అర్థమైందా? పక్కా? ఎస్.